జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ కవిత గారి అరెస్టు విధానం చూస్తూ ఉంటే బీజేపీ ఎంత బరిదెగించింది అనే విషయం ప్రజలందరికీ స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మోడీ పాలన రామరాజ్యం కాదు, రాక్షసుల రాజ్యం అనేది మరొకసారి స్పష్టంగా బహిర్గతమయ్యింది. ఎందుకు నేను ఈ విషయం చెప్తా ఉన్నానంటే, ఒకవైపు ట్రాన్సిట్ అరెస్ట్ వారెంట్ లేదు, సుప్రీంకోర్టులో స్వయంగా అరెస్టు చేయము అని చెప్పిన సందర్భం. అంటే సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి మాట తప్పుతారు. ఇవాళ శుక్రవారం చూసుకొని రావడం వెనుక ఎంత పెద్ద కుట్ర దాగిందో ఒకసారి ప్రజలకు మనందరం ఆలోచించాలి. ఎందుకంటా ఉన్నానంటే, శుక్ర, శని, ఆదివారాలు ఒక ప్రణాళికబద్ధంగా అత్యంత కుట్రపూరితమైనటువంటి వాతావరణం వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఇలా అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఏం సాధిస్తావు మోడీ, నేను అడుగుతా ఉన్నా. ఎన్నికలు వస్తే ఈడీలు వస్తాయి, సిబిఐలు వస్తాయి. ముందు మోడీ, వెనుక ఈడీ అని చెప్పేసి మొదటి కూడా తెలంగాణ వ్యాప్తంగా కోడే కూస్తూ ఉన్నారు. ఇవాళ అరెస్టులు చేసి ఏం సాధిస్తాము? ఇవాళ తెలంగాణ ఉద్యమ నాయకురాలు కవితక్క, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా పనిచేసినటువంటి ఒక మహిళా నాయకురాలు, ఒక ఆదర్శవంతమైన నాయకురాలు, తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ సాంప్రదాయాలను, సంస్కృతులను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఒక గొప్ప నాయకురాలు కవితక్క. అలాంటి కవితక్క మీద కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక, ప్రజాక్షేత్రంలో వాళ్ళతో పోరాడే సత్తా లేక అక్రమ మార్గంలో అరెస్టు చేసి మీరు నైతిక విజయం సాధించడం అనుకుంటున్నారు, కానీ అంతకు రెట్టింపు మీరు అనుభవిస్తారు రాబోయే రోజులు అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. బాజాప్తా ఈ బీజేపీ నాయకులు, ఇలా ఎంపీ పోటీ చేస్తున్నటువంటి నాయకులే, నిన్నగాక ఉన్న పేర్లు అనుసరణ నాయకులు కొంతమంది చెప్పారు, కవితను అరెస్ట్ చేస్తే బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది, కవితను అరెస్ట్ చేయాలి, మా అధిష్టానం ముందర మేము డిమాండ్ పెడుతున్నామని. అంటే సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళ స్టేట్మెంట్ ఒకసారి గమనించాలి మనందరం. అంటే ఒక మహిళా నాయకురాలను అరెస్ట్ చేసి, అరెస్టు వెనుక కుట్రలు తెరలేపి దాని ద్వారా బీజేపీ గ్రాఫ్ పెంచుకోవాలని ఒక నీచమైన మనస్తత్వం కలిగినటువంటి బీజేపీ అధిష్టానం కానీ అగ్రనాయకులు కానీ దీనికి సమాధానం చెప్పాలి. అంటే ఇంత బరిదిగింప. అంటే ప్రజాక్షేత్రంలో కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కవితక్క కానీ తెలంగాణ ప్రజలకు మేలే చేసిన తప్పితే కీడు చేయలేదు. తెలంగాణ ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు కాబట్టే యావత్ తెలంగాణ బిడ్డలు వాళ్ళు గుండెలో పెట్టుకున్నారు. వీళ్ళని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవడం మనతో కాదు కాబట్టి కుట్రపూరితమైనటువంటి కేసులు బనాయించి వాళ్ళను జైలు పాలు చేయాలి, అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేయాలి. ప్రజాక్షేత్రంలో ప్రజలు వాళ్ళ వెన్నుదన్ని ఉన్నారు. ప్రజాక్షేత్రంలో మనల్ని ఆదరించాలంటే ఇట్లాంటి నీచ సంస్కృతిని తెరలేపాలని చెప్పేసి తెరలేపినటువంటి భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ సిగ్గుతో తలదించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఇదా మీ నీచ రాజకీయం. ఏం సాధిస్తారు కవితక్కను? ఒక ప్రజానాయకురాలు, ప్రజాక్షేత్రంలో నిరంతరం ప్రజా శ్రేయస్సు కోరి పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఇలా ఆమెను అరెస్ట్ చేసి రాముని రాజ్యం కాదు మీ పాలన, రాక్షస రాజ్యం అని మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. ఈ అరెస్టులకు, ఈ పిట్ట బెదిరింపులకు భయపడే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర సమితి, నేటి భారత రాష్ట్ర సమితి ఏ రోజు సిద్ధంగా లేదు. ఇట్లాంటి మీరు ఎంత అణిచివేస్తే అంతకు రెట్టింపు వేగంతో కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమ కనికలమై, నిప్పు రవ్వలమై చెలరేగి ముందుకొచ్చి పోరాటాలు కొనసాగిస్తాం తప్పితే ఎక్కడ కూడా మేము తగ్గమని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. మోడీ, గుర్తుపెట్టుకో, ఇప్పటికైనా నువ్వు చేసేది ఒక నీచ రాజకీయం, నువ్వు అరెస్ట్ చేస్తున్నది ఒక నీచ సంస్కృతి. నువ్వు రామరాజ్యం అని రాక్షస రాజ్యం కొనసాగిస్తూ ఉన్నావు. ఒక తెలంగాణ ఆడబిడ్డ ఊసురు, తెలంగాణ ఆడబిడ్డ ఏడుపు నీ బీజేపీకి తగులుతుంది, భూస్థాపితమవుతుంది. కవితను అరెస్ట్ చేస్తేనే బీజేపీ బతికి పట్టగడుతుందన్న తెలంగాణ బీజేపీ నాయకులారా, ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.